మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శక్తి క్షేత్రం పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయం. ఈ ఆలయానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలలుగా ధర్మకర్తల మండలి నియామకం జరగలేదు. ఈ నెలలో ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆశావహుల సంఖ్య అధికంగా పెరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి లక్ష్మీపతిరాజు ఆయన తన అనుచరులతో కలిసి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఆయన పుంగనూరు నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి వచ్చి మొదట అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఈవో, ఉప కమిషనర్ అయినటువంటి ఏకాంబరముకు ఆయన దరఖాస్తు పత్రాన్ని అందించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏమన్నారో విందాం పదండి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ మీకు అందరికీ తెలుసు, అమ్మవారి పవిత్రత. ఈరోజు మా టీడీపీ తరపున మరియు కూటమి, జనసేన, బీజేపీ, మా టీడీపీ నాయకులందరూ, మా సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అందరి సమక్షంలో అమ్మవారి సేవకుడిగా ఒక అప్లికేషన్ సమర్పించుకోవడం జరిగింది. మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దరఖాస్తును సబ్మిట్ చేయడం జరిగింది.